ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఒక చిన్న గుడి చూపిద్దాం అనుకుంటున్నానండి. గుడి చిన్నదా పెద్దదా అనేది విషయం కాదు, స్వాముల వారు మనల్ని ఎంతగా అనుగ్రహిస్తున్నారు అనేదే ముఖ్యం. ఏమంటారు? సరే, ఇక్కడ చూడండి, అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో కదండి. రాజరాజేశ్వరి మాత గారు పక్కనే నరసింహస్వామి వారు అమ్మవారితో సహా దర్శనమిస్తున్నారు. చూడండి, మనకి పక్కనే రాముల వారు ఉన్నారండి. రాముల వారు, సీతమ్మ వారు, తర్వాత లక్ష్మణ స్వామి వారు, తర్వాత హనుమంతుల వారు సకుటుంబ సపరివార సమేతంగా కదా, ఎంత బాగున్నారో అసలు. తర్వాత పక్కనే మనకి శ్రీకృష్ణుల వారు ఉన్నారు. చూడండి, నిజమైన ప్రేమకు నిజ రూప దర్శనం అంటారు కదా. రాధాకృష్ణులు ఎంత చక్కగా ఉన్నారో అసలు, ఎంత బాగున్నారో చూడండి. గోమాత. తర్వాత మనకి అమ్మవారు దర్శనమిస్తారండి, దుర్గామాత. ఎంత బాగున్నారో అసలు. అసలు ఎంత అంటే నవ్వు, ఆ స్మైల్ అనేది ఎంత చక్కగా ఉందో విగ్రహం. చూడండి, ఎంత చక్కగా ఉందో. ఎంతైనా అమ్మవారు కళ కదా. చూడండి ఎంత బాగున్నారు. ఓకే, ఇక్కడ నుంచి మనము టెంపుల్ నుంచి వెనక పక్క వచ్చేసి మనకి నాగశిలలు కూడా ఉన్నాయండి. అక్కడ ఏంటంటే అత్తి చెట్టు అంటారు కదా, అది అని చెప్పారు. అత్తి చెట్టు అంటే అంజీరా అనుకుంటాను నేను, ఐ థింక్, నాకు సరిగా తెలియదండి. ఓకే, నాగశిలలు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో అసలు. మనము చిన్న గుడా పెద్ద గుడా అనేది అసలు సమస్య కాదు. అక్కడ స్వాముల వారిని ఎంతమందిని మనం ఒకే చోటు దర్శించుకోగలుగుతున్నాం. చూడండి, ఇక్కడ అయ్యప్ప స్వామి వారు కూడా ఉన్నారండి. ఇక్కడ పడి పూజకి సిద్ధం చేస్తున్నారు. చూడండి ఎంత బాగా అలంకరించుకున్నారు. తర్వాత మనకి మహాశివుడు అండి, శివలింగం ఎంత బాగున్నారో కదూ. తర్వాత ఇక్కడ హనుమంతుల వారు చూడండి ఎంత చక్కగా ఆశీర్వదిస్తూ అందరినీ లోకం మొత్తం చూస్తున్నట్టు. చూడండి, పైన నిలబడి గుడి నుంచే లోపల మొత్తము లోకాన్నంతా తిప్పి చూస్తున్నట్టు, ఎంత హైట్గా కదూ. ఎంత చక్కగా ఉందో అండి అసలు. గుడి కూడా ఎంత ప్రశాంతంగా ఉంది. తులసి మాత చూడండి, ఎంతమంది దేవుళ్ళని ఒకే దగ్గర మనం దర్శించుకోగలుగుతున్నాం చెప్పండి. ఆ రోజు అక్కడికి వెళ్ళలేదు, ఈరోజు ఇక్కడికి వెళ్ళలేదు అనే టెన్షన్ లేకుండా ఒక్క గుడికి వస్తే చాలండి. చూడండి, ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు. తర్వాత మనకి పక్కన వినాయకుల వారు కూడా ఉన్నారు. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఇంతకన్నా ఏం కావాలండి చెప్పండి. అంతమంది దేవుళ్ళని ఒక్కసారిగా దర్శించుకుంటున్నాం. ప్లస్ ఇక్కడ ఏంటంటే మూల విరాట్ వచ్చేసి సాయిబాబా అండి. చూడండి,